హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ జున్ను పాలు లేకుండా ఇన్స్టంట్ జున్ను. కొంచెం కూడా జున్ను పాలు లేకుండా కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చాలా ఈజీగా జున్నును ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను అంటే ఇష్టం ఉన్నవారు, జున్నును మిస్ అవుతున్నవారు మీకు ఎప్పుడు తినాలనున్నా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 100% జున్ను టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మెయిన్గా దీనికోసం 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి. ఒక బౌల్లోకి 350 ml పచ్చిపాలు తీసుకోవాలి. పాలు ఫుల్ క్రీమ్ పాలైతేనే జున్ను టేస్ట్ 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత అరకప్పు బెల్లం తురుమును కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న ఈ పాలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 ఎగ్స్ని తీసుకోవాలి. 350 ml మిల్క్కి పర్ఫెక్ట్గా 4 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి. 4 ఎగ్స్ని కూడా వేసేసుకొని దీనిలోకి అర స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ రెండింటినీ కలిపి మెత్తగా ఒక 5 నిమిషాలు బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గుడ్లు బాగా నురగా వచ్చేంత వరకు, ఫోమ్ వచ్చేంత వరకు మెత్తగా ఒక 5 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే బెల్లం కలుపుకున్న పాలని మరొకసారి బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాలల్లోకి బ్లెండ్ చేసుకున్న ఎగ్ మిక్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ మిక్స్ మొత్తాన్ని వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి ఈ పాలని వడకట్టేసుకోవాలి. వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చిన్న చిన్న డస్ట్ లాంటివి ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా వడకట్టుకున్న ఈ పాలని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ని పెట్టుకొని దానిలోకి 3 గ్లాసుల వాటర్ని వేసుకొని దానిలోకి మీకు అవైలబుల్గా స్టీల్ ప్లేట్ ఉన్న స్టాండ్ అయినా సరే ఏదైనా సరే మధ్యలో సెట్ చేసుకొని ఈ వాటర్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇవి హీట్ అయ్యేలోగా మనం వడకట్టుకున్న ఈ పాలలోకి అర టీ స్పూను మిరియాల పొడిని కూడా వేసుకొని ఇది బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాల గిన్నెని ప్రీహీట్ చేసుకుంటున్న ఈ ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్లోకి పెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నె పైన కూడా ఒక ప్లేట్ వేసి క్లోజ్ చేయాలి. అలాగే ప్యాన్ని కూడా క్లోజ్ చేయాలి. ఈ రెండింటిపైన మూతలు పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 30 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఏం కాదండి, మనం ఇడ్లీలని ఎలాగైతే స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా స్టీమ్ చేసుకోవాలి. అలా 30 నిమిషాల తర్వాత చాకుతో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే చాకుకి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించుకున్న ఈ బౌల్ని 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూడండి, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఇన్స్టంట్ జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఇలా ఉల్టాగా చేయడం వల్ల కొంచెం గిన్నె పెద్దగా ఉండడం వల్ల అది ఒకసారి పడిపోయేటప్పటికి కొంచెం బ్రేక్ అయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కేం మాత్రం ఆలస్యం లేకుండా ఇంకా మేము ముగ్గురం అయితే ఫుల్గా తినేసాము. మాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఇంకా జున్ను తింటున్నట్టే ఉంది టేస్ట్ అయితే. మా బాబుకైతే పుడ్డింగ్లా ఉందంట. అమ్మీ ఇది పుడ్డింగ్లా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా డిఫరెంట్గా ఉంది అమ్మీ అని చెప్పి వాడు కూడా ఫుల్గా తిన్నాడు. వాడికి కూడా బాగా నచ్చింది. నేను చేసిన ఈ ఇన్స్టంట్ జున్ను రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.